వీక్షిస్తున్న అందరికీ అమూల్య టీవీ తరపున స్వాగతం తెలుపుకుంటున్నాం. అత్తాకోడళ్ళ సరికొత్త కథలతో మిమ్మల్ని అలరించి, మెప్పించి, నవ్వించడానికి మీ అమూల్య వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన కథలోకి ఇప్పుడు వెళ్దాం. వరలక్ష్మికి కొడుకు అమర్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ చదవను అని మారాం చేస్తే స్కూల్కి కూడా పంపేది కాదు. తండ్రి గోపాలం ఎంత చెప్తున్నా గారాబం చేసి మరీ పెంచింది. వరలక్ష్మమ్మ ఒక పాన్ షాప్ చూసుకుంటూ, గోపాలం వడ్రంగి పని చేసుకుంటూ బ్రతుకు సాగిస్తారు. చదువులేని అమర్ని చూసి అమర్ పెద్దయ్యాక బుద్ధి వస్తుంది వరలక్ష్మమ్మకి. ఇంక చేసేదేమీ లేక అమర్ని ఏదో ఒక పనిలో చేర్పించాలి అని చెప్పి కార్ నేర్పించి ఒక పెద్ద ఇంట్లో కార్ డ్రైవర్గా పెడుతుంది. ఎన్ని జరిగినా కొడుకు మీద ప్రేమ మాత్రం తగ్గదు. కొడుకు కోసం సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒకరోజు, ఏంటండి, ఎన్ని సంబంధాలు చూసినా మన అబ్బాయిని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. డ్రైవర్గా చేస్తున్నాడంటే ఈ కాలంలో ఎవరు ఒప్పుకుంటారు? ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా వాళ్ళ స్థాయికి మించిన సంబంధమే కదా చెయ్యాలనుకుంటారు. కానీ వాడు అమాయకుడండి. నేనే చేతులారా వాడి జీవితం నాశనం చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన పాన్ షాప్కి ప్రతిరోజు ఒక చిన్న హోటల్ నడుపుకునే గంగయ్య వస్తూ ఉంటాడు. ఆ తాతకి తన బాధలు చెప్పుకుంటూ ఉండేది వరలక్ష్మమ్మ. తన పరిస్థితి చూసి తాత ఒకరోజు తన మనవరాలు అయిన అమూల్య కోసం చెప్తాడు. గొప్పలకి పోవడం కన్నా తెలిసిన సంబంధం చేద్దామని గంగయ్య ఇంటికి వెళ్తారు వరలక్ష్మమ్మ. గంగయ్య, తన కూతురు సుగుణ, మనవరాలు అమూల్య మాత్రమే ఉంటారు. చిన్న హోటల్ నడుపుకునే గంగయ్య ఎంతో ఇష్టంగా వరలక్ష్మమ్మ ఇంటికి తన మనవరాలు అయిన అమూల్యని పంపిస్తాడు. ఆ విధంగా అమర్ మరియు అమూల్యల వివాహం జరుగుతుంది. ఒకరోజు అత్త వరలక్ష్మమ్మ అమూల్యతో, ఇదిగో అమూల్య, నేను షాప్ చూసుకుంటాను. మావయ్య పనికి పోతాడు. ఇంట్లో జాగ్రత్తగా ఉండు. నేను మధ్యాహ్నం వస్తాను. అప్పుడు కొంచెం సేపు నువ్వు షాప్ చూసుకుంటే సరిపోతుంది. ఈలోపు కొంచెం నిద్రపోయి తిరిగి షాప్కి వచ్చేస్తానులే. సరే అత్తయ్య, ఈలోపు ఇంట్లో అన్ని పనులు చేస్తాను. మీకెప్పుడైనా విశ్రాంతి కావాలంటే చెప్పండి, నేనొచ్చి షాప్ చూసుకుంటాను. సరేనా? అత్తాకోడళ్ళు ఒకరికి ఒకరు ఎంతో సహాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు. కాని వరలక్ష్మమ్మ ఎప్పుడూ వాళ్ళ పరిస్థితి మెరుగ్గా అవ్వాలి అని పెద్ద షాప్ పెట్టుకొని కొడుక్కి ఆ షాప్ ఇవ్వాలి అని ఆశ కలిగి ఉంటుంది. వాళ్ళ ముగ్గురు సంపాదన ఇల్లు గడవడానికైతే సరిపోతుంది. రోజులు గడుస్తాయి. ఒకరోజు అమూల్య కూడా పొద్దున్న అన్ని పనులు పూర్తి చేసుకొని అత్తయ్యతో షాప్కి వస్తాను అని చెప్తుంది. అత్తాకోడళ్ళు షాప్కి వెళ్తూ వస్తూ ఉంటారు. ఒకరోజు షాప్లో కూర్చున్న అత్తయ్యతో పేపర్ చదువుతున్న కోడలు అమూల్య, అత్తయ్య చూసారా న్యూస్లో ఏముందో? లోకం ఇంక మారదత్తయ్య. లోకం మారదు, మనము మార్చలేము. కానీ ఆ బుక్ చూడమ్మా, మనలాంటి వాళ్ళ కోసమే. అది చక్కగా ఉంటది. ఎంటర్టైన్మెంట్ అయితే చాలు కదా. అబ్బా, చూడండి అత్తయ్య, ఈ బుక్లో ఎన్ని రకాల బిర్యానీల కోసం రాశారో. చికెన్, మటన్, ఫిష్, ఎగ్ అంటే పర్వాలేదు, కానీ కాకరకాయ, పొట్లకాయ, సీతాఫలం, యాపిల్ బిర్యానీ అంట. చిచి, ఆ బుక్ పక్కన పడే. అమ్మో, జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా? అడ్డమైన బిర్యానీలు చేసి ఎవరి కొంప కాల్చుతారు? ఆ ఆలోచన వచ్చింది చూడండి, అది గ్రేట్ అత్తయ్య. కొంప తీసి నువ్వు అలాంటి సాహసాలు చేస్తావా ఏంటి? దయచేసి ఇంట్లో అందరినీ ప్రాణాలతో ఉండనివ్వమ్మా. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఖర్చులు అవసరమా మనకి? ఆంటీ, ఒక తురుతురే ప్యాకెట్ తెవ్వరా? అత్తాకోడళ్ల మాటలు సాగుతూనే ఉంటాయి. ఇంతలో ఇంటికి వెళ్లి పప్పు నానబెడతాను అత్తయ్య అని చెప్పి ఒక 4 కుర్కురే ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వెళ్తుంది అమూల్య. అందరూ అన్ని రకాల బిర్యానీలు చేస్తున్నారు. నేను కూడా వెరైటీగా చెయ్యాలి అని కుర్కురే ప్యాకెట్లు మిక్సీ చేసి మసాలాగా ఉపయోగించి కుర్కురే బిర్యానీ చేస్తుంది అమూల్య. ఇంటికి వచ్చిన అత్తయ్య, మావయ్య మరియు భర్తకి ఆ బిర్యానీ పెడుతుంది. అది తిన్న అందరూ ఎంతో పొగుడుతూ ఉంటారు. అప్పుడు వరలక్ష్మమ్మ, ఏంటమ్మాయ్,
ఎప్పుడు చేసినట్లు కాకుండా ఎంతో రుచిగా విచిత్రంగా కూడా ఉంది. పొద్దున్న ఆ బుక్ చూసి బిర్యానీ చెయ్యాలనిపించిందా ఏంటి? మధ్యలో వచ్చి మరి చేసినట్లున్నావుగా. అవునత్తయ్య, మధ్యలో వచ్చే చేశాను. ఇది దేంతో చేశానో తెలుసా అంటూ తాను చేసిన విధానం చెప్తుంది. షాక్లో ఉంటుంది వరలక్ష్మమ్మ. అప్పుడు తనకి వచ్చిన ఆలోచనని చెప్తుంది. అత్తయ్య, నేను, మా తాతయ్య, అమ్మ మా హోటల్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. వంటలు వండడం అంటే మాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళు ఇలానే ఉంటాం చెప్పండి? ఇంట్లో కొంచెం బిర్యానీ చేసి మన షాప్ పక్కనే అమ్మడానికి పెడదాం. నచ్చిన వాళ్ళు కొనుక్కొని తింటారు. మన రాత బాగుంటే మనం కూడా పెద్ద హోటల్ పెట్టొచ్చు. అది అందరూ చూసుకుంటాము. ఏమంటారు అని మాట్లాడుతుంది అమూల్య. అత్త మనసులో ఉన్న మాటలే అమూల్య కూడా మాట్లాడడంతో అనుకున్నదే ఇద్దరూ చేస్తారు. చెయ్యడమే కాకుండా ప్రతిరోజు బిర్యానీ పెద్ద దాకాలో చేసి తీసుకొని వెళ్లి తన షాప్ పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు. బిర్యానీ కుర్కురే బిర్యానీ అని తెలిసి అందరూ ఎగబడి మరీ వచ్చి తింటారు. రోజులు గడిచే కొద్దీ పెద్ద హోటల్ కూడా పెట్టి వంటలు వండుతూ కుటుంబమంతా ఎంతో సంతోషంగా అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మన అమూల్య ఆలోచన వాళ్ళ ఇంటినే మార్చేసింది కదా.